నాగాలాండ్లోని కోహిమా కళ్లకు చాలా అందంగా కనిపిస్తున్న ఈ కోహిమాలోని ఓల్డ్ మినిస్ట్రీస్ హిల్ కాలనీ నుంచి అక్టోబర్ 25, 2025న భరించలేని దుర్వాసన వస్తోంది. ఏదైనా జంతువు చనిపోయి ఉంటుందేమో అనుకున్నారు. దాన్ని క్లీన్ చేయడానికి శానిటరీ వర్కర్స్ రమ్మని చెప్పారు. వారు కూడా వచ్చి వాసన ఎక్కడ వస్తుందో వెతికే పనిలో పడ్డారు. ఆ బావి పక్కనే ఉన్నది చూసి షాక్ అయిపోయారు. అక్కడ ఉన్నది ఏ జంతువో కాదు, అండర్ 23rd జాతీయ బాస్కెట్బాల్ అథ్లెట్ 22 ఏళ్ల విహజోను. ఆమె బాడీ మొత్తం తలపై బలమైన దెబ్బలతో రక్తం మొత్తం పోయి పాలిపోయిన శరీరంతో ఉంది. వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాడీని చూసి ఇది క్లియర్ గా హత్య అని తెలుసుకున్నారు. మరి ఆమెను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎందుకుంది అని విచారణ మొదలు పెట్టారు. ఆమెను చంపిన వారిని వెంటనే పట్టుకోవాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేశారు పోలీసులు. ఆమె బాడీని పోస్ట్ మార్టం పంపించారు. సిట్ పోలీసులు విహజోను మేనమామైన వెగదోజోని అరెస్ట్ చేశారు. కన్న కూతురులా పెంచుకున్న వెగదోజోని అరెస్ట్ చేశారని స్థానికులు కూడా గొడవ చేశారు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించేసరికి నిజం ఒప్పేసుకున్నాడు. ఆ రోజు ప్రాక్టీస్ నుంచి ఇంటికి వచ్చింది విహజోను. నేను పని మీద బయటకెళ్ళొచ్చాను. కాస్త అలసటగా ఉండడంతో టీ పెట్టమని అడిగాను. కానీ తను మాత్రం నా మాట వినట్టుగా సోఫాలోనే కూర్చొని మొబైల్ చూస్తూ ఉండిపోయింది. చాలా మంది ముందు అవమానించింది కూడా. కానీ ఆ రోజు కోపం వచ్చేసింది. వెంటనే పక్కనే ఉన్న బలమైన కట్టెతో తలపై బలంగా కొట్టాను. మొత్తానికి చనిపోయిందని నాకు అర్థమైంది. బాడీని ఎలా మాయం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే రోజంతా ఇంట్లోనే ఉంచాను. ఈ లోపు దుర్వాసన పెరిగిపోతుంది. అందుకే రింగ్ బావి దగ్గర కట్టెల మధ్య పడేశాను. తను కనిపించకపోతే మొదటగా నాపైనే అనుమానం వస్తుందని మిస్సింగ్ కేసు పెట్టాను. అయితే సిట్ అధికారులు విహజోను బాడీ దొరికిన తర్వాత చుట్టుపక్కల వారిని ఇన్వెస్టిగేట్ చేశారు. అప్పుడప్పుడు ఇంట్లో నుంచి పెద్దగా అరుపులు వస్తాయని, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయని చెప్పారు. ఆ క్లూతోనే విహజోనును ఇంట్లో పరిశీలించినప్పుడు రక్తం తుడిచిన ఆనవాళ్లు కూడా పోలీసులకు కనిపించాయి. ఇదంతా కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కేవలం విహజోను ప్రవర్తన కారణంగానే తన మేనమామ కన్న కూతురులా పెంచుకున్నా కూడా చంపేశాడు.